నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, కర్కాటక రాశి వారికి ఈ 2024లో ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి? అలాగే ఏ గ్రహాలు అనుకూలంగా లేవు? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వాళ్ళకంటే కర్కాటక రాశి వాళ్ళకి గ్రహస్థితి అన్నీ కూడా మనం చూస్తే 2024లో గోచారరీత్యా ప్లానటరీ యొక్క పొజిషన్ మనం ఆలోచన చేస్తే సహజంగా కర్కాటక రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో కేతు యొక్క సంచారం, అష్టమ స్థానంలో శని యొక్క సంచారం, నవమ స్థానంలో రాహు, ఏప్రిల్ 30 వరకు దశమ స్థానంలో గురువు, తర్వాత మే 1వ తారీఖు నుంచి ఏకాదశ స్థానంలో లాభస్థానంలో గురువు యొక్క సంచారం అనేది ఉంటుంది. అలానే రవిగ్రహము, కుజుడు, బుధుడు, శుక్రుడు గ్రహాలన్నీ కూడా మనం చూస్తే సహజంగా రవిగ్రహము ఒకటి, శుక్రుడు, బుధుడు 30 రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు, కుజుడు 45 రోజులకు పాటు, అలానే చంద్రుడు 2.5 రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు. దిస్ ఇస్ ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. కర్కాటక రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా తృతీయ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ కావటం, ధనలాభం కలగటం, ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఏకాగ్రతతో పాటు ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంటుంది. ఆకస్మికంగా ధనలాభం, సోదరుల మధ్యలో మంచి అనుకూలత, అభిప్రాయం భేదాలు లేకుండా మంచి విషయాలు జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలానే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళ యొక్క నక్షత్రాలను మనం ఆలోచన చేసామనుకోండి, పునరుస్సు నక్షత్రం 4వ పాదము, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా కర్కాటక రాశి జాతకులు అవుతారు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి తృతీయంలో కేతు మంచివాడే. అలానే మిగతా గ్రహాల యొక్క కలయికను మనం తీసుకున్నాం అనుకోండి, అంటే అష్టమ స్థానంలో శని, నవమ స్థానంలో రాహు. నవమ స్థానం రాహు వల్ల విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది, ప్రతి పనిలో విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఇక్కడి నుంచి కంపెనీ త్రూ విదేశాలకు అబ్రాడ్ వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అలానే దుస్తులు కొనుగోలు చేయటం, బంగారు ఆభరణాలు, బంధువులతోటి కొంత సహనంగా వ్యవహరించాలి. వాళ్ళు ఏదన్నా అనుకున్నా కూడా లేనిపోని అపవాదాలు కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. ప్రయత్నాలు అనవసరంగా విఫలమయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏదో చేద్దాం చూద్దాం అనేటప్పటికల్లా జీవితమే ఎండ్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి త్వరగా 10 మందితో ఆలోచన చేసి నిర్ణయాత్మకంగా శక్తితోటి ముందుకెళ్ళటం చాలా మంచిది కర్కాటక రాశి వాళ్ళు. అలానే వాళ్ళకి దశమ స్థానంలో గురువు ఉంటాడు ఏప్రిల్ 30 వరకు. దశమ స్థానంలో గురువు ఉన్నా, 11వ స్థానంలో గురువు ఉన్నా వీళ్ళకి ధనపరంగా ఇబ్బందులు ఉండవు, వ్యాపారపరంగా లాభం కలిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాల మటుకు మే 1వ తారీఖుని సఫలీకృతమయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే మే 1వ తారీఖు నుంచి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా మంచి లాభాలు కలిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అంటే మంచి ఎకనామిక్ గ్రోత్ ఉండే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి 11వ స్థానంలో గురువు ఉన్నా, దశమ స్థానంలో గురువు ఉన్నా కూడా చాలా మంచి అవకాశాలు బాగా ఏర్పడే అవకాశం ఉంటుంది. అలానే శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం. మే 1వ తారీఖు నుంచి వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వివాహాలు జరగటం, అలానే గతంలో ఎవరైతే ప్రేమించుకున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో పెద్దల్ని ఏదైతే ఒప్పందం చేయలేక అలా నిలబడిన వాళ్ళు కూడా పెద్దల ద్వారా అంగీకారం ద్వారా వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రేమ వివాహాలు సఫలీకృతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ అంటారు. అంటే ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ అంటే ఏంటంటే సంతానం కలగలేకపోవటం. అంటే సంతానం కలగలేని వ్యక్తులు చాలామంది ఉంటారు. ఇలాంటి వ్యక్తులకి సంతానం కలగటం, ప్రెగ్నెన్సీ రావటం, అలానే వాళ్ళకి ఏదైతే మంచి శుభవార్తలు, అలానే సంతానం కలిగే అవకాశాలు ఉండటం, ఇలాంటివన్నీ కూడా శుభవార్తల వల్ల ఓ మాతృత్వం అనేది గొప్ప వరం కాబట్టి వీళ్ళు ఆనందంలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే స్త్రీలకు కూడా మంచి లాభం కలుగుతుంది, ఆనందపరంగా ఉంటారు, ఆరోగ్యపరంగా ఉంటారు. అలానే వాళ్ళు చేయాల్సిన పనులన్నీ కూడా చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. మంచి ఉద్యోగాల్లో కూడా రాణించే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అయితే ఆరోగ్యపరంగా మటుకు శ్రద్ధ వహించాలి వీళ్ళు, స్త్రీలు ముఖ్యంగా. విద్యార్థులు కూడా మంచి కాలం, విద్యార్థులు కూడా అధిక శ్రద్ధతో చదివే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఆరోగ్యపరంగా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. అలానే చాలామంది కూడా భయభ్రాంతులు చెందుతుంటారు, కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ స్థానంలో శని ఉన్నాడు అని. కానీ బర్త్ చార్ట్లో ఏదైతే గ్రహాల యొక్క పొజిషన్ అనేది ఉంటుందో, శని ఎక్కడైతే ఉంటాడో అక్కడ బాగుంటే ఈ గోచారరీత్యా తక్కువ అవుతుందని అర్థం.
అంటే గోచారరీత్యా ప్రభావం అనేది ఎప్పుడు కూడా ప్రతి గ్రహం కూడా ఒక 20-30% మాత్రమే ప్రభావితం చేస్తుంది. ఓకే. పూర్తిగా ఒక జాతకాన్ని అనాలిసిస్ చేయాలంటే ఖచ్చితంగా బర్త్ చార్ట్లోనే మన జాతకం యొక్క విషయం అనేది తెలుస్తుంది. కాబట్టి ఇక్కడేదో మాకు శని అష్టమ స్థానంలో ఉన్నాడని భయభ్రాంతులు చెందకూడదు. అక్కడ బర్త్ చార్ట్లో శని బాగుంటే ఇది ఓవర్కమ్ అయినట్టు అర్థం. ఓకే. ఇలాంటివన్నీ కూడా కొన్ని ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. అయితే మిగతా గ్రహాలు రవి, కుజుడు, శుక్రుడు యొక్క గ్రహాలు ఇవన్నీ కూడా మనం చూస్తే ఇక్కడ మిగతా సంవత్సరం మొత్తం పాటు కూడా తిరుగుతూ ఉంటాయి, గ్రహాలను రొటేట్ అవుతూ ఉంటాయి ఆస్ట్రోనమీ ప్రకారంగా. దాని యొక్క గ్రావిటేషన్ ఫోర్స్ అనేది మన మీద ఉంటుంది. అందువల్ల జాతకపరంగా ఏమిటి అంటే కొద్దిగా ప్రికాషన్స్ తీసుకొని ముందుకు వెళ్ళాలి. అయితే టోటల్గా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ధనపరంగా ఇబ్బందులు లేవు, వీళ్ళకి ధనపరంగా బాగుంటుంది. కేవలం ఒక ఆరోగ్యపరమైన పరిస్థితులు, పనులలో ఆలస్యం, దగ్గరకు వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలాంటి విషయాల్లో కొద్దిగా శ్రద్ధ తీసుకొని ముందుకు వెళ్తే వాళ్ళకి జీవితంలో సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కొన్ని ప్రత్యేకంగా పరిహారాలు తీసుకొని ముందుకు వెళ్తే వాళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం గ్యారెంటీగా ఉంటుందమ్మా. ఓకే గురుగారు, అలాగే కర్కాటక రాశి వారు ఈ 2024లో ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిదంటారు? తప్పకుండా అమ్మా. కర్కాటక రాశి వాళ్ళు తప్పకుండా శని యొక్క ఆరాధన, అంటే నల్లని ద్రాక్షారసంతో శని యొక్క అభిషేకం చేయించటం, అలానే ఆరోగ్యపరంగా ఉండటానికి పరమేశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయించాలి. ఓం నమస్వే పంచాక్షరి చేయటం, ఆదిత్య హృదయాన్ని చదవటం, సూర్య నమస్కారాలు చేయటం. ఆదిత్యాయుధ్యే సహస్రమూర్తాయ ధీమహే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఆదిత్యాయుధ్యే సహస్రకిరణాయ ధీమహే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అలానే నీలాంజన సమాభాసం వైపుత్రయమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అనే శని యొక్క మంత్రాన్ని, ఇవి ఖచ్చితంగా వాళ్ళు చదువుకోవాలి. అలానే భయభ్రాంతులు చెందుతుంటారు వీళ్ళు, అంటే భయము ఆందోళన కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చాలా మంచిది. ఆంజనేయాయుధ్యే వాయుపుత్రాయ ధీమహే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవటం వల్ల భయభ్రాంతులు అనేవి తగ్గే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మనిషి ఎవరొకళ్ళు నమ్మాలి, భగవంతుడిని నమ్ముకోవాలి, పని చేసుకోవాలి, భయభ్రాంతులు అనేవి తగ్గించుకోవాలి. లేనిపోని అపోహలకు వెళ్లకుండా భగవంతుడి యొక్క ఆరాధన చేయడం వల్ల చాలా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఖచ్చితంగా గురుగారు, కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది 2024 అనేది చాలా చక్కగా వివరించారు. నమస్కారం. నమస్కారం.